తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడలేకపోతే నిజంగా అందరం కూడా రాను మన పిల్లలు మీ మనోళ్ళు మనోరాలు ఎవరు కూడా మరి తెలుగులో మాట్లాడే పరిస్థితి కానీ ఇంకోటి కానీ ఉండదు. కాబట్టి దయచేసి హైదరాబాద్లో ముందే కొద్దిగా తెలుగు తక్కువ అవుతుంది అంటున్నారు. మనం రాను తెలుగు వాళ్ళం కూడా తెలుగులో మాట్లాడకపోతే మన ఎవరికి కూడా మంచిది కాదు. దయచేసి నెక్స్ట్ టైం అన్నా మొత్తం సావధానంగా తెలుగులో సాకల్యంగా మాట్లాడే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన తెలుగు గొప్పగా భాషించాలంటే, విలసిల్లాలంటే, వికసిల్లాలంటే దయచేసి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నేను విజ్ఞప్తం చేస్తూ ఉన్నాను. భాషకు ఎల్లలు లేవు, భాషకు అవధులు లేవు. కాబట్టి విశ్వవ్యాప్తంగా ఉన్న వారికి నేను మనవి చేస్తూ ఉన్నా, ఒక భాషా పండితుడు ఖచ్చితంగా మరొక భాష వేత్తను తయారు చేసేదానికి సంకల్పం మనం తీసుకోవాలి. ఒక కవి మరొక కవిని తయారు చేసేటువంటి సంకల్పాన్ని మనం తీసుకోవాలి. ఒక పండితుడు మరో పండితుని తయారు చేసే సంకల్పాన్ని మనం తీసుకోవాలి. భాషాభిమానులందరూ కూడా ఈ భాషా వికాస యజ్ఞానికి నడుం కట్టాలి. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాషను వికసింపజేయడానికి, విలసిల్లజేయడానికి శతదా సహస్రదా సర్వశక్తులొడ్డి ప్రయత్నిస్తుందని వినమ్రపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నా ఈ మాటలు అందరూ కూడా సావకాశంగా విన్నందుకు వినమ్ర నమస్సులు చెల్లిస్తూ నేను విరమిస్తూ ఉన్నాను. జై తెలంగాణ.